హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో జనరల్గా మనము ఆధార్ కానీ అలాగే రేషన్ కార్డు అప్లై చేయాలన్నా అలాగే పెన్షన్స్ అప్లై చేయాలన్నా సో మనం ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాము, అలాగే చాలా దగ్గర దూరంగా ప్రయాణిస్తూ ఉంటాము. సో దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో మనకు త్వరలో ప్రతి ఊరిలో మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందండి. అలాగే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. అలాగే ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా మనకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది అనే దాని గురించి చూద్దాము. అలాగే ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకు ఈరోజు ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ ఉందండి. సో అందరూ విష్ చేయండి. మన ఛానల్ తరఫున కూడా తప్పకుండా మనం కప్పు గెలుస్తామని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. అప్డేట్లో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరిలో మీ సేవా కేంద్రం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని కేటాయించనుంది. అలాగే ఇందుకోసము 2.50 లక్షలు రుణాన్ని వారికి అందించనుంది. ఇంటర్ పాస్ అయిన మహిళలను మీ సేవ ఆపరేటర్లుగా ఎంపిక చేయనుంది. వారికి నెలకు నెలపాటు శిక్షణ ఇచ్చి ఆగస్టు 15లోగా ప్రారంభించనుంది. అలాగే గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర భవనాలలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. సో ఇందులో మనకి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒకటి, మహిళలకు జాబ్స్ వచ్చే అవకాశం అయితే ఉందండి. ఒక నెల వచ్చేసి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే వాళ్ళకి కంప్యూటర్ ఆపరేటర్గా ఒక నియామకం అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో దీనికి విద్యార్హత వచ్చేసి ఇంటర్ పాస్ అయిన వాళ్ళైతే దీన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఊరిలో మీ సేవా కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేస్తారండి. సో ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన భవనాలు అయితే ఏవైతే ఉంటాయో సో వాటిని కేంద్రంగా ఏర్పరచుకుని అక్కడ వాళ్ళైతే ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తారు. సో ఏదైతే మనకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ప్రాసెస్ అయినా మనం జనరల్గా మీ సేవా కేంద్రాలకు అయితే వెళ్తుంటారు. సో ఈ సదుపాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో అమలు చేయబోతుందండి. సో ఇక్కడ చూసుకుంటే ఆగస్టు 15 లోపల ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. సో చూడాలి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు. సో అలాగే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మనం త్వరలో చూద్దాము. అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.